Hello friends, welcome to my channel New House for Sale. చాలా మంది రెంటల్ ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారు. సో ఈ రోజు మీకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. మంచి ప్రాపర్టీస్ 2 కన్స్ట్రక్షన్ చేశారు. మంచి ప్రైస్, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయండి. మీకు రెంటల్ ఇన్కమ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకనంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK తీసుకున్నారు. అదే మీరు రెంట్కి ఇవ్వచ్చు కింద, లేకపోతే ఓనర్స్ అయినా ఉండొచ్చు. అంత బాగా డిజైన్ చేశారనమాట. మంచి కాలనీలో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బడంగపేట మాతృశ్రీ నగర్లో ఉందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, G+1 కన్స్ట్రక్షన్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీస్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఒక ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో ఈ ప్రాపర్టీ మనకి 165 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. 24.8 into 60 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. సో మనం ఎలివేషన్ చూసుకున్నట్లయితే మంచిగా నీట్గా సింపుల్గా తీసుకున్నారనమాట. అదేవిధంగా లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు గేట్స్ చూసుకున్నట్టయితే 10 feet గేట్స్ తీసుకున్నారు. అవి మంచి బందోబస్తుగా తీసుకున్నారండి. ఎందుకనంటే హెవీ గేట్స్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి ర్యాంప్ గిట్ట మనకి కంప్లీట్గా గ్రాండ్ తీసుకున్నారండి, నార్మల్ కాకుండా. సో లోపలికి వచ్చేసే పార్కింగ్ అండి, మంచిగా స్పేషియస్గా ఉంది పార్కింగ్ గిట్టంగా. మనకి ఇందులో 2 cars అండ్ 3 bikes పెట్టుకోవచ్చు. సో అలాగే మనకి పార్కింగ్లో ఈశాన్యంలో ఇక్కడ మనకి బోర్ తీసుకున్నారండి. మంచి ఫీట్స్ తోటి బోర్ తీసుకున్నారనమాట. అండ్ ఇది వాష్ ఏరియా తీసుకున్నాడు. ఇక్కడ పక్కకి మనకి సంప్ తీసుకున్నారండి. 5000 లీటర్ కెపాసిటీ తోటి సంప్ ఇట తీసుకున్నారు. పార్కింగ్లో మనకి చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చాలా నీట్గా తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. అండ్ అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ గల్లీ ఇచ్చారండి. 3 feet గల్లీ ఇచ్చారు. ఎల్ షేప్లో తీసుకున్నారు. రెంటర్స్ కోసం డిజైన్ చేసి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఈ కంప్లీట్గా వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారండి. మంచిగా నీట్గా డిజైన్ తీసుకున్నారు. పక్కకి వాల్కి మొత్తం మనకి టైల్స్, అదేవిధంగా గోల్డెన్ స్ట్రిప్స్ తీసుకున్నారు అనమాట. సో మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళినట్టయితే ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. చూస్తున్నారు కింద ఫ్లోర్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు హాల్లో. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా నీట్గా తీసుకున్నారు అనమాట. అలాగే హాల్లోనే మనకి రైట్ సైడ్ వచ్చేస్తే UPVC విండోస్ అండి. UPVC విండోస్, గ్రిల్స్ కానీ వెజ్ డోర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు విత్ ఫోటో ఫ్రేమ్. చుట్టూ మనకి గ్రాండ్ తోటి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచి షెల్ఫ్స్ ఇచ్చారు చుట్టూ. అదేవిధంగా మిడిల్లో మనకి స్విచ్ బోర్డు ప్రొవిజన్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ మంచిగా గ్రాండ్ తీసుకున్నారు. అలాగే మనకి డైనింగ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఆర్చ్ తీసుకున్నారు. నార్మల్గా సిమెంట్ తోటి తీసుకున్నారు, ఇది వుడ్ కాదనమాట. సో మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది డైనింగ్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి మంచిగా విండో తీసుకున్నారండి. 4x4 విండో, UPVC విండో తీసుకున్నారు. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. పక్కకి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. దీంట్లో మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రాండ్ తీసుకున్నారు అనమాట. సింక్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి విండో తీసుకున్నారు. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఎగ్జాస్ట్ గిట్ ఇచ్చారు. పైన ఎక్స్ట్రా మనకి లో రూఫ్ ఇచ్చారనమాట. అలాగే మనకి పూజ గదండి, పక్కకే పూజ గది తీసుకున్నారు. దీంట్లో మంచిగా నీట్గానే ఉందండి. వాళ్ళకి మొత్తం టైల్స్, విండో కానీ చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. 2 BHK తీసుకున్నారండి. మంచిగా స్పేషియస్గానే వచ్చింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్క మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ మనకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కోసం. ఇది చాలా స్పేషియస్గానే ఉందండి. ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా విండో కానీ, గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. రెడీ టు మూవ్ అండి. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. లాక్ వేశారు ఇది. సో ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకి మనకి డోర్ ఇచ్చారండి బయటకు వెళ్ళడానికి. సో మంచిగా తీసుకున్నారు. పైన అయితే మనకి లో రూఫ్ ఇచ్చారు.
సో ఇది రెంటర్స్ కోసమే, జస్ట్ రెంటర్స్ కోసమే మనకి 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఈజీగా 12,000 to 15,000 రెంట్ వస్తుందండి. ఎందుకంటే మనకి రోడ్కి దగ్గర కదా, జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు 3 feet స్టెప్స్ తీసుకున్నారు. పక్కకే మనకి వాస్తు ప్రకారం ఇట్లా గల్లీ వదిలేదండి. సో మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు గ్రైండ్తో తీసుకున్నారండి స్టెప్స్. అదేవిధంగా స్టీల్ రైలింగ్ చూస్తున్నారు, మంచిగా తీసుకున్నారు. ఇక్కడ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో మనం పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. కింద బాల్కనీలో మంచి గ్రైండ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టెఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. పైన PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మనకి చూడండి చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఏనండి, ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటున్నారు. సో ఇక్కడ మాతృశ్రీ నగర్ అనమాట, మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. సో మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారు అనమాట. చుట్టూ మనకి గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. సో మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఎల్ షేప్లో తీసుకున్నారు. సో మనం ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. కింద ఫ్లోర్కి మొత్తం టైల్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ చూడండి సపరేట్ డివైడ్ చేశారనమాట. లైక్ ఇక్కడ ఆర్చ్ పెట్టుకుంటే మనము ఇది ప్రైవేట్ స్పేస్ అయిపోతుంది. ఇక్కడ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. మెయిన్ హాల్ చూస్తున్నారు, చాలా స్పేషియస్ తీసుకున్నారు. అదేవిధంగా కింద కంప్లీట్గా ఎక్కడైనా టైల్సే తీసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి, టీవీ యూనిట్ బాగా తీసుకున్నారు అనమాట. పక్క మనకి ఇంకో విండో, అలాగే డోర్ తీసుకున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ మనకి లైక్ డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు. అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ ఇచ్చారు. పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి కంటిన్యూగా ఫాల్ సీలింగ్ తీసుకోవడం అనమాట, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అలాగే మనకి ఓపెన్ కిచెన్ చూద్దాం. ఇది మాత్రం యూ షేప్లో తీసుకున్నారండి, కొంచెం స్పేషియస్ ఉంది. కింద దానికంటే ప్లాట్ఫామ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ, ఇక్కడ మనకి ఏదైనా వాటర్ ప్యూరిఫైర్ అలాంటివి పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. సో మనకి పైన ఎగ్జాస్ట్ షీట్ ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ గిట్ట తీసుకున్నారు అనమాట. అలాగే మనకి ఇక్కడ విండో, చిన్న విండో తీసుకున్నారు, UPVC విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కగా మనకి పూజ గది తీసుకున్నారండి. పూజ గది గిట్ట మంచి డోర్స్ గిట్ట మంచిగా నీట్గా తీసుకున్నారండి. ఇక్కడ మనకి మీరు వచ్చిన తర్వాత బెల్స్ గిట్ట ఫిట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి పూజ గది అండి, చాలా స్పేషియస్ ఉంది. మంచిగా 2-3 కూర్చొని ఫ్యామిలీ పూజ చేసుకోవచ్చు. పై వరకు మన టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, విండో కానీ మంచిగా ఉంది, నీట్గా చిన్నగా. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. 2 BHK కాబట్టి కింద దానికంటే పెద్దగా స్పేషియస్గా వచ్చిందండి. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఇది కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇండియన్ ట్యాప్ ప్రొవిజన్స్ కానీ, మనకి టైల్స్ ఇట 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. అక్కడ వచ్చేసి మనకి గ్రీజర్ ప్రొవిజన్ ఇస్తారండి, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్. చాలా సార్లు చూపిద్దాం అనుకున్నాను. మనకి పైన విండో తీసుకున్నారంట. ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి, ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు. వన్స్ మీరు వచ్చేసి అన్నీ ఫిట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరో ప్రొవిజన్ ఇచ్చారు. బీరో ప్రొవిజన్ అంటే చాలా పెద్దనే తీసుకున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి వెంటిలేషన్ ప్రాబ్లమ్ విండో తీసుకున్నారు. ఇది చాలా నీట్గా వెజ్ డోర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ గిట్ట సేమ్ అన్నీ రెడీ టు మూవ్ అనమాట. పై వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ, ఇక్కడ మనకి గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు. స్విచ్ బోర్డు, ట్యాబ్స్ అన్నీ ప్రొవిజన్ చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేశారండి. సో మనం వాటర్ ప్రూఫింగ్ డోర్ మీకు చెప్పడం మర్చిపోయినాను. అన్నిట్లలో మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు, మంచి క్వాలిటీతో తీసుకున్నాను అనమాట. సో మనం బెడ్రూమ్ చూద్దామండి, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం నెక్స్ట్. సో పక్కకే వచ్చేస్తే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదే చాలా స్పేషియస్గా, కింద టైల్స్ ప్రతి రూమ్లో ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు వీళ్ళు. అదేవిధంగా ఇక్కడ మనకి షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఇట సేమ్ సింపుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారండి, UPVC విండో. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కోసం గిట అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్ 6 feet వరకు. అదేవిధంగా సోప్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు అనమాట. సో మనకి గ్రీజర్ ప్రొవిజన్ అయితే ఇందులో ఇవ్వలేదు. నెక్స్ట్ మనం లో రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి లో రూమ్ తీసుకున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్లో. థింగ్స్ ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకోవడానికి. ఇది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండి.
నెక్స్ట్ మనం టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైకి వెళ్ళి బ్యాక్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ కానీ సైడ్ కానీ అంతా క్లియర్గా చూద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఎలివేషన్తో పాటు మంచి వెంటిలేషన్ అండి, చూస్తున్నారు కదా, బయట నుంచి వస్తే మనకి మంచిగా ఎలివేషన్ ఉంటుంది, అదేవిధంగా వెంటిలేషన్ ఉంటుంది. చాలా బాగా తీసుకున్నారు. 3 feet స్టెప్స్ తీసుకున్నారు పైకి గిట. ఇక్కడ గిట ఇంకో విండో తీసుకున్నారు అనమాట. పైన హెడ్ రూఫ్ వచ్చేసి రేకులు తీసుకున్నారు అనమాట. సో పైకి వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద వాటర్ ప్రూఫింగ్ చేయించారు ఫ్లోరింగ్. ఇక్కడ బట్టలు ఆరేసుకోనికే మనకి రాడ్స్ ఇచ్చారు, ఐరన్ రాడ్స్. అండ్ అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ దిమ్మ లాంటిది కట్టి వదిలిపెట్టారు. సో మనం బోర్ వాటరు, మున్సిపల్ వాటర్ పెట్టుకోవచ్చు ట్యాంక్స్. చుట్టూ కాలనీ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. ఎందుకంటే రోడ్ పక్కనే ఉంది. మీరు ప్రాపర్టీ తీసుకొని రెంట్స్కి ఇచ్చినా కానీ ఈజీగా మీకు 30,000 ఎక్కడ పోవన్నమాట. మంచి డిమాండింగ్ ఏరియా అండి, ఎందుకంటే కాలేజ్ పక్కనే కదా, ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎవరైనా ఉంటారు. 2 BHK కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యామిలీస్. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,28,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనరే ఉంటాడు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది కింద, మీకు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో పక్కనే మనకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, అది ఇటో మీకు షార్ట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాను. 2 ప్రాపర్టీస్, మంచి కన్స్ట్రక్షన్, అసలు మిస్ చేసుకోకండి. మంచి కాలనీలో ఉంది, ఈస్ట్ ఫేసింగ్, మళ్ళీ మాతృశ్రీ నగర్లో ఉందండి ప్రాపర్టీ. సో మనకి ప్రాపర్టీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ నేను తీసుకొస్తాను మీ ముందుకి. సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కాండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.